నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్ కడాయి మసాలా రెసిపీని చూపిస్తాను. ఇందులో వేసే మసాలాతో ఈ కర్రీకి మంచి రుచి అలాగే సువాసన వస్తుంది. ఈ ఎగ్ కడాయి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ లోకి ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు అలాగే ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకొని వీటిని మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని రెడీగా పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి నూనె వేసుకొని క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని దోరగా మెత్తబడేదాకా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ఆయిల్ లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా ఉడికించిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని ఈ కోడిగుడ్లను కూడా దూరగా వేయించుకొని ఇలా వేగిపోయిన కోడిగుడ్లన్నింటిని కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు వేరే పెద్ద కడాయిలోకి మనం వాడుకున్న ఈ నూనెను వేసుకొని పైనుంచి ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజు ఉన్న టమాటాల్ని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకొని టమాటాల్లోని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. టమాటాలు వేగిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 3 నిమిషాలు వేపుకోవాలి. ఇది వేగిపోగానే ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకొని ఒక కప్పు కమ్మటి పెరుగుని ఇలా చిలికి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెరుగులోని పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేదాకా మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అండి. దీంట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ అంతా ఇలా బయటికి తేలగానే ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. అలాగే మనం రెడీగా దంచి పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని గ్రేవీకి సరిపడా ఒక హాఫ్ కప్ దాకా నీళ్ళని పోసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడుతూ చిక్కటి గ్రేవీతో మన ఎగ్ కడాయి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పైనుంచి కొంచెం కసూరి మేతిని అలాగే కొంచెం కరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని సువాసన పోకుండా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఎగ్ కడాయి మసాలాని పక్కకు దించేసుకోవడమే. వేడివేడి చపాతీ, పుల్కా, రోటీ, బగారన్నం దేంట్లోకైనా సరే ఈ ఎగ్ కడాయి మసాలా అదిరిపోతుంది. ఈ రెసిపీని మీరు ఇంకా డీటెయిల్ గా చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఈ ఎగ్ కడాయి మసాలా రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.